ఇప్పుడు ఎంత పిండికి తగ్గట్టు అంత రొట్టె అంటారు కదా. ఇప్పుడు చెడు ఎక్కువైంది అనుకోండి, దానికి తగ్గట్టు కూడా ఎఫెక్ట్ రావాల్సిందే కదా. అంటే డెత్తే కదా. ఇప్పుడు కరోనా టైంలో గంతమంది చనిపోయినారు, వాళ్ళు ఎందుకు చనిపోవాలి? ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎందుకు మరి చనిపోలేదు? అది కూడా కరెక్టే. ఇజ్రాయెల్లో ఉన్న ఇప్పుడు సిరియాలో ప్లస్ ఉక్రెయిన్లో హామస్లో వేల మంది చచ్చిపోతున్నారు. అదే కంట్రీలో అదే టైంకు వాళ్ళు ఎందుకు చనిపోవాలి? వేరే వాళ్ళు ఎందుకు చనిపోతలేరు? ఇదంతా ఒక యూనివర్స్ నడిపిస్తుందండి. నెంబర్స్, ఏ పర్సన్ ఎప్పుడు చనిపోవాలి అనేది ముందే డిసైడ్ ఉంది కాబట్టి చనిపోతారు. మనం ఉంటాము, వెళ్ళిపోతాము. కానీ ఉన్న రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండేందుకు మనం ట్రై చేయాలండి. లేకుంటే ఇక అది భూమి మీదకి వచ్చిన తర్వాత ఉత్త అండి. చనిపోయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోరండి, అది నిజం. అందుకే కొంచెం మన లైఫ్ని మనం టేక్ కేర్గా చూసుకుందామండి. ఈ జీవితం ఉన్నది చాలా చిన్నదండి. అట్లీస్ట్ మనం 60 years 75 years బ్రతకడానికి చూడాలండి. మీ ముత్తాతలు తాతలు చూడాలండి, ఉన్నారు ఇప్పటికీ. కానీ ఇప్పుడున్న జనరేషన్ యూత్ హైఫై లగ్జరీ లైఫ్ అని అంటారు, ఏదేదో అంటారు, కాంట్రవర్సీలో పోతాండ్రు. నోటికి వచ్చిందని ఏది మాడితే అది మాట్లాడితే ఉండదు కదండి. దాని ఎఫెక్ట్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరాన్ని ఊహించడానికి కూడా అంతు చిక్కది, అంత ఘోరంగా ఉంటుందండి లైఫ్. ఈవెన్ డెత్ అంతే. ఇగో మనిషి చేసిన తప్పుకు శిక్ష ఏంటిది? డెత్. దాని తర్వాత ఏం చేస్తారు? సప్పుడేక ఉంటారు. నోటికి వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఎఫెక్టే కదా అండి. అందుకోసమే మనం భూమి మీదకి వచ్చినాం, మన పని మనం చేసుకొని వెళ్ళిపోయినాం. అంతే. మనం ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిందే, కానీ ఒకరు ముందు ఒకరు వెనక, అంతే కదా తేడా. వేరే చూడరు. ఒక వ్యక్తి బతుకున్నాడంటే గ్రేటు, ఒక వ్యక్తి చనిపోయిందంటే ఆ టైంకి అయిపోయింది అన్నట్టే కదా. కానీ మనం న్యూమరాజులు ఒక వ్యక్తి బ్రతకడానికి అట్లీస్ట్ 75-80 years కన్ఫామ్ బతకాలండి. ఇవేమన్నా 80 years బతకాలండి. పిల్లల పెళ్ళిళ్ళు చూసి వాళ్ళ యొక్క కొడుకులను వెతుకోవాలండి. అది న్యూమరాలజీ అంటే. ఏ వ్యాధి లేకుండా, అంటే నార్మల్గా వస్తే ఏం కాదండి, కానీ బ్రతకాలన్నట్టు. నార్మల్ డెత్తే కావాలి. మళ్ళీ న్యూమరాలజీలో ఫస్ట్ది నార్మల్ డెత్. నువ్వు యాక్సిడెంట్లో చనిపోకూడదు, ఆత్మహత్య చేసుకోవద్దు, ఇట్లా కిడ్నీ లివరు లట్టు పొట్టు అయినట్టు అట్లా చావద్దండి. అది ఎంత టార్చర్ ఉంటుందో మీకు ఏం తెలుసు? డయాలసిస్ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూడండి ఎంత టార్చర్ ఉంటుంది. అదే వ్యక్తికి ఎందుకు రావాలి? మా న్యూమరాలజీ ఏంటంటే ఒక వ్యక్తికి ఏదన్నా అయితే ఆ వ్యక్తికి ఎందుకు రావాలనేది మెయిన్ కాన్సెప్ట్. అది మోర్ పవర్ఫుల్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.